ముందుగా మనందరి గురువు బ్రహ్మశ్రీ పత్రిజీకి, సదానంద యోగ గురూజీకి, ఆ పరమాత్ముడికి, మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు. వెంకటేశ్వర్లు సారు ఎప్పటి నుంచో క్లాసు రమ్మంటే ఒక 1 month నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఇందులో మీకు తెలిసినవి చాలా ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. ఏదైనా మనం ఒక మన ఫ్రెండ్స్ ఎలాగైతే మాట్లాడుకుంటామో అలాగే ఫ్రెండ్షిప్లో జనరల్గా ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటారంటే సినిమాలు షికాల గురించి మాట్లాడుకుంటారు. మన ఫ్రెండ్స్ ఏమో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటాం. ఎందుకు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవాలంటే బయట మాట్లాడుకునేది తాత్కాలికం. ఆధ్యాత్మిక విషయాలు ఏమంటే ఎప్పటికి ఉండేది. అంటే దాన్ని సత్యం అంటారు, కొంతమంది శాశ్వతం అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు, కొంతమంది ఆధ్యాత్మికత అంటారు. ఎప్పటికైనా మనిషి తెలుసుకోవాల్సింది ఇదే ఫైనల్గా. మనం ఇప్పుడు అది మాట్లాడుకుంటున్నాం. సో దయచేసి నేను ఏదైనా తెలిసి తెలియక ఏవైనా తప్పులు చెప్తే క్షమించండి. ఎందుకంటే వయసు ప్రకారం నేను మీ అందరికంటే చిన్నవాడిని. జ్ఞానం ప్రకారంగా ఎవరు ఎంత గొప్పలు అనేది మనకు తెలియదు. మాస్టర్స్ తెలుసు. సో మాస్టర్స్, నా గురించి చెప్పాలంటే నా పేరు వెంకన్న, నేను ఖమ్మంలో ఉంటాను. మేము 2018లో పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. పిరమిడ్ ధ్యానంలోకి నేను ఎందుకు వచ్చా? జనరల్గా చూస్తే అందరూ చిన్న వయసు కదా, మీరు ఈ వయసులో ఎందుకు వస్తారని క్వశ్చన్ అడుగుతారు. అయితే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చే ప్రతి ఒక్క మాస్టర్ వెనక ఒక కథ ఉంటుంది, ఒక స్టోరీ. లేకపోతే వారు రారు. ఆ స్టోరీ ఏంటంటే, కొంతమందికి మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి డబ్బు ఉండదు, కొంతమందికి ఇంట్లో సంబంధాలు, మానవ సంబంధాలు అంటే పెళ్ళాంకి మొగుడితో పడదు, మొగుడికి పెళ్ళంతో పడదు, మొగుడు పెళ్ళాలకి పిల్లలతో పడదు, ఇట్లా చాలా చాలా లెక్కలు ఉంటాయి. అంటే మొత్తం మీద మనశ్శాంతి ఉండదు. తర్వాత ఇంకొంతమందికి భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. పిరమిడ్ మాస్టర్కి అన్ని సరిగా ఉన్నాడు ఎవడు ధ్యానంలోకి రాడు, వచ్చినా ధ్యానం చేయడు, టైంపాస్ చేస్తాడు. సో మనకి ప్రాబ్లమ్స్ ఉండడం అనేది ఒక వరం. ఈ వరం ఎట్లా వరం అంటే, ఎప్పుడైతే మనము పిరమిడ్ ధ్యానం చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే మన గత జన్మల కర్మల వల్ల వచ్చినాయి. వాటిని మనం జీరో చేసుకొని హీరో అవ్వచ్చు పిరమిడ్ ధ్యానం ద్వారా. బయట వ్యక్తులకి కూడా కర్మలు వస్తాయి, కానీ వాళ్ళు హాస్పిటల్లో ఏమంటారు, బతికుండగానే నరకాన్ని చూస్తారు. కానీ పిరమిడ్ మాస్టర్కి కొద్దిగా ఎక్సెప్షన్ ఇచ్చాడు. అంటే భగవంతుడు కొంచెం మన మీద కాస్త దయ చూపించి మనకు కూడా కాస్త నొప్పులు ఉంటాయి, కానీ బయట వాళ్ళకంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలామంది అంటారు కదా, గొడ్డలతో పోయేదాన్ని గోడుతూ పోయింది. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నెలల తరబడి మందులు, ఇంజక్షన్లు, రకరకాల హింస హాస్పిటల్లో. ఇది కాక మళ్ళీ డబ్బులు మామూలు వసూలు చేయట్లేదు హాస్పిటల్స్లో. కానీ మన గురువుగారు ఏం చేశారు, మనకి మన పూర్వజన్మ పుణ్యము లేదంటే ఆ గురువుగారి దయ మొత్తం మీద మనకి పిరమిడ్ ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలామంది రూపాయి ఖర్చు లేకుండా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించుకున్న అనుభవాలు మన దాంట్లో చాలా చాలా ఉన్నాయి. సో ఇలాంటి అవకాశము ఎక్కడ కూడా ఉండదు. ఒక్క పిరమిడ్ ధ్యానంలో మాత్రమే మనకి అవకాశం అనేది ఉన్నది. అందుకు మనము మన గురుగారి పత్రిజీ గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. ఎందుకంటే బయట చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు నేను మీ బాధలు తగ్గిస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేయడమో లేదంటే టైంపాస్ చేయడమో చేస్తారు. వాళ్ళు తగ్గిస్తారనే గ్యారంటీ కూడా లేదు. కానీ మన గురువుగారు ఏం చేశారంటే, మీ బాధలు నేను తీసేయను, మీ బాధలు మీరు తీసుకునే శక్తి మీకు ఉంది. బయట వాళ్ళేమో మనల్ని అజ్ఞానులుగా సోమరులుగా మారుస్తారు బయట గురువులు. కానీ మన గురువుగారు మనల్ని జ్ఞానులుగా, ఆరోగ్యవంతులుగా, మన కాళ్ళ మీద మనల్ని నిలబడే విధంగా
ఆయన తయారు చేసి ఉంచాడు. అలా కొన్ని లక్షల మందిని తయారు చేశారు. అలాంటి గురువు ఈ భూమి మీద అసలు ఇంతవరకు లేడు, రాడు కూడా. ఎందుకంటే పేర్లు చెప్పను, మీరు తప్పుగా అనుకోబాకండి. చిన్నజీయర్ స్వామి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆయనకు కూడా కొన్ని వేలలో శిష్యులు ఉన్నారు. కానీ కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చిన్నజీయర్ స్వామి పోయి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాడు. గురువుగారే కరోనా వ్యాక్సిన్ వేసినప్పుడు శిష్యులు ఆగుతారా? వాళ్ళు కూడా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్నారు. కానీ ఒక్క పిరమిడ్ మాస్టర్ మాత్రం దేనికి భయపడకుండా ధైర్యంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ధ్యానం, పిరమిడ్ ధ్యానం మీద మనకున్న నమ్మకం, ఆ విశ్వాసం వల్ల చాలామంది, అంటే బయట 100కి ఒక 30 మందికి వచ్చింది అనుకోండి సొసైటీలలో, పిరమిడ్ సంస్థలలో కూడా వచ్చింది. ఎట్లా? ఒక 3కి వచ్చింది 100 మందికి, 100 మందిలో ఒక 3కి వచ్చింది. అసలు రాకుండా ఉంటే మరీ బాగోదు. మళ్ళీ భగవంతుడు పక్షపాతాన్ని చూపించినట్లు అవుతుంది. రావాలి కాబట్టి ఏదో తూతు మంత్రంగా వచ్చిపోయింది. అట్లా మన గురువుగారు అనేవాళ్ళు అంత గొప్పగా మనల్ని తీర్చిదిద్దారు. సో నేను రావడం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే కుటుంబ సమస్యల వల్ల. ఏంటి ఇదంతా అంటే చిన్నప్పటి నుంచే ఒక రకమైన ఇది ఉండేది. అసలు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, అసలు వీళ్ళంతా ఎవరు, ఎందుకు సృష్టించారు ఇదంతా, ఏంది అసలు ఇదంతా ఏంది అని ఒక రకమైనది ఉండేది. కానీ ఎలా తెలుసుకోవాలి, ఎవరిని అడగాలో తెలియదు. తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒకసారి ఖమ్మంలో వెళ్తున్నప్పుడు సేమ్ ఇలాగే ఒక పిరమిడ్ సెంటర్ కనపడ్డప్పుడు లోపలికి వెళ్ళా. ఇదేంటో అడిగా. ఇలా పిరమిడ్ ధ్యానం అంటారు, శ్వాస మీద ధ్యాస అంటా అని చెప్తే నేను వెళ్ళి కూర్చున్నా. నా అంతటా నేనే సొంతంగా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ నాన్ స్టాప్గా అద్భుతంగా చేశా. అయితే మనం ఇప్పుడు 2 ఉంటాయి ఒక రోజులో, రాత్రి పగలు ఉన్నాయి కదా. అలాగే మనం సత్యం వైపు ప్రయాణిస్తున్నాం. సత్యం అంటే ఎవరు? భగవంతుడు. సత్యం అని ఎందుకంటారు భగవంతుడిని? అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, అది మారదు. అది భగవంతుడు కూడా ఎప్పుడు సృష్టి ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటికీ అలానే ఉంటాడు. దాన్నే సత్యం అంటారు. సో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి కొన్ని విషయాలు చూడటం జరిగింది. అప్పుడు అనిపించింది నాకు, ఓహో నేను రావాల్సిన ప్లేస్కే వచ్చా అని అనిపించింది. మీ అందరూ కూడా రావాల్సిన ప్లేస్కే వచ్చారు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏం ట్విస్ట్ అంటే, బస్ ఎక్కిన వాడు ఏదో ఒక టైంలో దిగిపోవాల్సి వస్తుంది. మీరు లాస్ట్ స్టాప్కి వెళ్తారు కదా. ఇప్పుడు ఒక 10 ఊర్లు ఉన్నాయి ఎగ్జాంపుల్గా. లాస్ట్ ఊరికి పోయేసరికి ఏమవుతుంది? తక్కువ మంది ఉంటారు ఆ లాస్ట్ ఊర్లో, చాలామంది మధ్యలో దిగిపోతారు. అలా దిగకుండా మీరు ఉండగలగాలి. నేను చెప్పడం 2018 అని చెప్పా, కానీ నాకు అసలు పరిచయం 2010లోనే అయింది. 2010 అప్పుడు ఇలాగే 1 మంత్ చేశాను. మధ్యలో అయిపోయింది. అయిపోవడం అంటే ఏంటి అంటే, అప్పటికి నాకు చిన్న వయసు. కొంతమంది అరే నీకెందుకురా ఈ చిన్న వయసులో మంచిగా ఎంజాయ్ చేసేదానికి అని చెప్తే సరే అని చెప్పి నేను దాన్ని పక్కకు పెట్టాను. కానీ 2018లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు మళ్ళీ అది గుర్తుకొచ్చింది. ఓ పిరమిడ్ ధ్యానం చేస్తే సమస్యలు పోతాయట కదా, సో పోయి చేద్దామని చెప్పి చేసాం. సమస్యలు అంటే ఏంటి? అక్కడ బోర్డు మీద సేమ్ ఇప్పుడు మీకు ఎలాగైతే రాశారో అప్పుడు నాకు 3 వాక్యాలు బాగా గుర్తున్నాయి. ఫస్ట్ది ధ్యానం సర్వరోగ నివారిణి, అది బాగా గుర్తుంది ఫస్ట్. 3వది ధ్యానం సర్వభోగ కారిణి. 3వది ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదం. ఈ 3 విషయాలు గుర్తుకొచ్చేసరికి నేను మళ్ళీ ఆ సెంటర్ని వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది 2018లో. ఆ 2018లో మళ్ళీ కనెక్ట్ అయ్యాక ఇక దాన్ని మళ్ళీ నేను విడిచిపెట్టను కూడా. సో మీరు కూడా దయచేసి మీరు చాలా అద్భుతమైన మార్గంలోకి వచ్చారు. పిరమిడ్ ధ్యానంలోకి వచ్చారంటే మీరు తిరుగులేదు. చూడటానికి మీరు చాలా మామూలు వ్యక్తుల్లాగా ఉన్నారు. అంటే ఏదో గొప్పగా రోల్స్ రాయల్స్ బెంచ్ కార్లు తిరుగుతారు కదా సినిమా హీరోలు, అట్లా లేదు. నేను లేను, మీరు లేరు. కానీ ఆత్మపరంగా మీ అంత గొప్పోళ్ళు ఎవరూ లేరు ఈ భూమి మీద. పిరమిడ్ మాస్టర్లు మించిన ఆత్మపరంగా ఎదిగిన వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు.
ఇప్పుడు మీరు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా మీ కిందే. ఇంకా మీరు రాజకీయంగా చూసినా కానీ, రాజకీయంగా ఎవరైనా తీసుకోండి మీరు, వాళ్ళందరూ కూడా మీ కింద చాలా చిన్న పిల్లలు అన్నట్టు. ఆత్మపరంగా మీరు అంత గొప్పవాళ్ళు. ఎట్లా గొప్పవాళ్ళు అంటే, ఆత్మజ్ఞానం అనేది ఒకేసారి సడన్గా రాదు, ఎన్నో జన్మలు పడుతుంది. ఆత్మజ్ఞానం అనేది సడన్గా వస్తుందా? రాదు. చాలా జన్మలు పడతాయి. ఆ జన్మలు ఎత్తేటప్పుడు ఫస్ట్ మనము ఫుడ్ కోసమే ప్రయత్నాలు చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన రాజకీయం కానీ, తర్వాత సినిమాలు, ఈ కళలు, సైంటిస్టులుగా ఇట్లా రకరకాల వేషాలు అంటే మనం జన్మలు తీసుకుంటూ వస్తాం. మీరు ఇప్పుడు రాజకీయం చూసినప్పుడు మొత్తం మనకి 7 చక్రాలు అనుకోండి. 7 చక్రాల్లో రాజకీయం అనేది ఓ 2వ చక్రమో లేదా 3వ చక్రం కిందకే వస్తారు. పిరమిడ్ మాస్టర్లు అంటే ఎవరంటే 6వ చక్రానికి వచ్చి 7వ చక్రానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఈ లెక్కను చూడండి. మనల్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇక్కడ రాజకీయంగా కానీ, సినిమాల పరంగా కానీ, లేదా మీరు ఏదైతే గొప్పగా అనుకుంటున్నారో ఇక్కడ, వాళ్ళందరూ మీకంటే చాలా ఆత్మపరంగా తక్కువ స్థాయి గల వాళ్ళే. అలాగని చెప్పి వాళ్ళు తక్కువ అని కాదు, కానీ జన్మలు ఎక్కువ, అనుభవం ఎక్కువ, మనకి జ్ఞానం ఎక్కువ. సో ఇలాంటి గొప్ప మార్గం వచ్చింది కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా దీన్ని వదలొద్దు. మధ్యలో దీని నుంచి పక్కకు తప్పుకొని కొన్ని సంఘటనలు కానీ, కొన్ని పరిస్థితులు కానీ మనకి వస్తాయి. దయచేసి దీనికి లింక్ పెట్టుకోండి. మనకి ఎన్ని సమస్యలున్నా రోజు బ్రషింగ్ చేసుకుంటున్నాం కదా, ఎన్ని సమస్యలున్నా అన్నం తింటున్నాం కదా, ఎన్ని సమస్యలున్నా స్నానం చేస్తాం కదా, అట్లాగే ధ్యానం కూడా, ఈ పిరమిడ్ సొసైటీని కూడా దయచేసి వదలొద్దు. ఎందుకంటే 2012 మహాధ్యానమాచక్రం జరిగింది కడతాల్లో. అప్పుడు ఎంతమంది వచ్చారంటే అసలు అదొక పెద్ద చరిత్ర. ఇంతమంది ఇప్పటికీ రాలేదు కూడా, ఇంకా వస్తారో రాలేదు కూడా డౌటే. కానీ అంతమంది కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు లేరు. ఎందుకు ఉండరు అంటే, ఈ సత్యం వైపు వెళ్ళేటప్పుడు ఎలాగైతే బస్సులో ఒక్కొక్క రకమైన కారణాల చేతనో, లేదా వాళ్ళ ఊరు వచ్చిందో, లేదంటే ఏదో కారణం చేత దిగిపోతారు మధ్యలోనే. అలాగా ఈ సత్యం వైపు మనం వెళ్ళేటప్పుడు మధ్యలో దిగే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాటికి తల వంచకుండా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ పిరమిడ్ ధ్యానంలో రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మనకు వస్తాయి. పిరమిడ్ ధ్యానంలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఎవరికైనా ఆరోగ్యం వస్తుంది. ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యం ప్లస్ మనశ్శాంతి వస్తుంది. తర్వాత డబ్బులు కూడా వస్తాయి. అంటే చాలామందికి ధ్యానం చేసే డబ్బులు ఎట్లా వస్తాయంటే, జనరల్గా మనకి ఈ సంపదకు సంబంధించిన కొన్ని బ్లాక్స్ ఉంటాయి మనలో, అవి మనకి రానివ్వవు అనమాట. సంపదని మన లైఫ్లోకి రానియకుండా ఆపుతాయి. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేసి శక్తిని పెంచుకుంటామో ఆ బ్లాక్స్ అనేవి తొలగిపోతాయి. అంటే ఇది ఎలాగా, ఇప్పుడు మనము ఇప్పుడు ఒక కాలువలో నీళ్లు బాగా వెనక నుంచి వచ్చినప్పుడు ముందున్నంత చెత్త అంతా పోతుంది కదా, అలాగే మన లోపల ఈ ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా పోతాయి. సో ఆ విధంగా ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, సర్వభోగాలు వస్తాయి, ఆత్మజ్ఞానం కూడా వస్తుంది. అంటే సత్యం తెలియజేయబడుతుంది ధ్యానం ద్వారా. అది లాస్ట్గా జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ వస్తాయి. సో నేను ఇలాగా 2018లో మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను ధ్యానం రాకముందు నేను లెక్చరర్గా పనిచేశాను. ఒక 10 సంవత్సరాలు వివిధ కాలేజెస్, స్కూల్స్లలో లెక్చరర్గా చెప్పా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఎప్పుడైతే నేను 2018లో కనెక్ట్ అయ్యానో అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఒక దిశానిర్దేశం లేని ఒక ప్రయాణం జరుగుతుంది జీవితంలో. ఎప్పుడైతే మేము కనెక్ట్ అవ్వడం జరిగిందో అప్పుడు ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది, ఒక మార్పు అనేది వచ్చింది నా లైఫ్లో. సో అప్పుడు నిర్ణయించుకున్నా, ఈ పిరమిడ్ ధ్యానాన్ని జీవితాంతం విడిచిపెట్టద్దు. అలాగే నాకు ఒక కన్ఫ్యూజ్ ఉండేది, ప్రతి మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక అర్థం పరమార్థం అనేది ఖచ్చితంగా దేవుడు లేదా మనం డిజైన్ చేసుకొని వస్తాం భూమి మీదకి. నాకు డౌట్గా ఉండేది, నేను లైఫ్లో ఏం చేయాలి ఏంటి అనేది ఒక చిన్న డౌట్ ఉండేది. అది పత్రి సార్ నాకు కళల రూపంలో నా లక్ష్యాన్ని తెలియజేయడం జరిగింది. లక్ష్యం ఏంటంటే,
నేను పెద్ద పెద్ద పిరమిడ్స్ కడుతున్నట్టు కళలు వచ్చాయి నాకు. పెద్ద పెద్ద పిరమిడ్స్ కడుతున్నట్టుగా కళలు వచ్చాయి. సో దాన్ని నేను సీనియర్ మాస్టర్లకి చెప్పినప్పుడు వారు సేమ్ ఇలాగే నాకు సజెషన్ చేయడం జరిగింది. నీ యొక్క పిరమిడ్స్ కట్టడం అనేది నీ యొక్క వృత్తి ప్రవృత్తిగా మార్చుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి 2018 నుంచి మేము ఇప్పటివరకు కొన్ని వందల పిరమిడ్స్ వేయడం జరిగింది. ఆ పిరమిడ్స్ కూడా మన తెలుగు స్టేట్సే కాకుండా ఇప్పటివరకు ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు ఇలాగా అన్ని స్టేట్లు తిరుగుతా పిరమిడ్స్ వేస్తున్నాం. మరి ఎందుకు వేస్తున్నారు ఈ పిరమిడ్? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కానీ కొంతమంది అడగడం జరిగింది. అయితే పిరమిడ్స్ అనేవి చాలా అద్భుతమైన విషయాలు. చాలామందికి ఇప్పటివరకు ఒక తప్పుడు భావనలు ఏమంటే పిరమిడ్స్ అనేవి కేవలం శవాలని దాచిపెట్టేయి అని అనుకున్నారు. యాక్చువల్గా అది నిజం కాదు. అలా క్రియేట్ చేయబడ్డది. అంటే మనం ఒక కాయిన్ తీసుకున్నప్పుడు బొమ్మ బొరుసు ఎలాగైతే ఉంటుందో ప్రతి విషయం మీద కూడా రెండు ఉంటాయి, ఉండాలి కూడా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? రెండు ఎందుకు ఉండాలో? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? అయితే ఇది అందరూ ఒప్పుకోరు, ఒప్పుకోకుండా ఉండాలా. అలా ఒప్పుకోకుండా ఉంటేనే సృష్టి నడుస్తుంది, లేకపోతే నడవదు. దేవుడు ఉన్నాడని చెప్పి అందరూ పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక అసలు వాడు ఏం చేయడు, సృష్టి నడవదు. లేదు దేవుడు లేడని తెలిసింది అనుకుందాం అందరికీ. దేవుడు లేడు కదా అని చెప్పి ఎవరికైనా భయం ఉండదు, ఇక పాపం ఉండదు, పుణ్యం ఉండదు, మొత్తం అరాచకం జరుగుతుంది భూమి మీద. సో అందుకే దేవుడు మనకంటే పెద్ద ముదురు దేవుడు, నిజమా కదా? అందుకే ఏం చేసిందంటే రెండు పెడతాడు. దేవుడు ఉన్నాడని అవ్వాల్సిన వాళ్ళకి, ఆ తెలివి కావాల్సిన వాళ్ళకి ఉన్నట్టే చూపిస్తాడు, ఆ అవసరం లేనివాడికేమో లేనట్టే చూపిస్తాడు. అప్పుడు రెండింటి మధ్య గేమ్ నడుస్తుంది, రెండింటి మధ్య మంచి ఇదే ఉంటుంది అన్నమాట. అంటే సినిమాలో ఒక హీరో ఉంటే బాగుంటుందా? విలన్ కూడా ఉండాలా? విలన్ కూడా ఉండాలి, లేకపోతే సినిమా కిక్ ఉండదు, మజా ఉండదు. సో అట్లాగే పిరమిడ్స్ విషయంలో కూడా అదే జరిగింది. యాక్చువల్గా పిరమిడ్స్ అనేవి పవర్ జనరేటర్స్ ఉంటాయి కదా, పవర్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసే జనరేటర్స్ ఉంటాయి. అలాగా పిరమిడ్స్ అనేవి కాస్మిక్ ఎనర్జీ జనరేటర్స్ అవి. సో ఎలాగైతే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్గా ఉన్నదో ఇక్కడ కూడా పిరమిడ్స్ గురించి అలాగ కొన్ని అపోహలు క్రియేట్ చేశారు. కొంతమంది అదే నిజమనే భ్రమలో వాడు అలాగే ఉన్నారు. ఓ పిరమిడ్స్ అంటే ఈ శవాలు పెట్టేయట, మనకెందుకు వీడుతూ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొక వర్గం ఏంటంటే పిరమిడ్స్ అనేవి సాక్షాత్తు ఆ భగవంతుడి శక్తిని ప్రసాదించే ఒక ఇన్స్ట్రుమెంటు అని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళే పిరమిడ్ మాస్టర్. అది ఎలా తెలియజేయబడ్డదంటే గురువుగారి ద్వారా. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి చెప్తే మనము నమ్మబుద్ధి అవ్వదు. ఏదైనా ఒక గొప్ప వ్యక్తి చెప్తే మనం ఈజీగా నమ్మాలనిపిస్తుంది. ఆ గొప్ప వ్యక్తే మన బ్రహ్మర్షి పత్రిజీ. పత్రిజీ కంటే ముందు ఓషో గారు చెప్పడం జరిగింది. పత్రిజీ గారి కంటే ముందు అంటే ఇది ఎలా ఉంటుందంటే గురు పరంపర చూసినప్పుడు, అంటే మనం ఇక్కడ బుద్ధుడిని 10వ అవతారంగా కొలుస్తాం హిందూ మతంలో. బుద్ధిజం అనేది సపరేట్ కాదు యాక్చువల్గా, దశావతారాలు ఒక అవతారం. మనోళ్ళు కొంతమంది దాన్ని సపరేట్గా చూస్తున్నారు, బట్ కాదు, అంతా ఒకటి. అంటే మనం బుద్ధుడు కానీ, జైనిజం కానీ, ఈ సిక్కుల గురువులు కూడా అది గురు పరంపర సంబంధించిన మతం అది. అంటే అందులో స్పెసిఫిక్గా ఏ దేవుడు ఉండడు, గురువే దేవుడిలాగా చూస్తారు సిక్కు మతంలో. సో ఇవన్నీ మనలో భాగాలే. అయితే ఇక్కడ బ్రహ్మర్షి పత్రిజీ కంటే ముందు బుద్ధుడు ఓషో మాస్టర్లో వాకినిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బుద్ధుడు జ్ఞానాన్ని 2 మాస్టర్ల ద్వారా ఇచ్చారు. ఒకటి ఓషో మాస్టరు, రెండవది పత్రిజీ. 2 మాస్టర్ల ద్వారా ఇచ్చారు. ఇక్కడ మనము సినిమా 2 పార్ట్లు చూసుకున్నప్పుడు, అంటే ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. ఇంటర్వెల్కి ముందేమో ఓషో మాస్టర్, ఇంటర్వెల్ తర్వాత పత్రిజీ నడిపించాడు సినిమానంతా. మొత్తం నడిపించింది ఈయనే.
ఈ బుద్ధుడు నడిపించాడు వాకిన్గా ఉండి. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఓషో మాస్టర్, సెకండ్ పత్రిజీ గారు నడిపించారు. కాబట్టి పత్రిజీ గారి కంటే ముందే ఓషో గారు పిరమిడ్స్ గురించి చెప్పడం జరిగింది. అందుకే ఆయన మనకంటే ముందే, పిరమిడ్ సొసైటీ కంటే ముందే పూణేలో ఒక ఆశ్రమంలో, ఆయన ఒక ఆశ్రమం ఉంది, అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా వెళ్తే చూస్తే, మీరు ఓషో కమ్యూన్ ఉంటుంది పూణేలో, అక్కడికి వెళ్తే అక్కడ మీకు పిరమిడ్ వస్తుంది. అక్కడ ఆయన అందించిన విషయాన్ని పత్రిజీ గారు మళ్ళీ తీసుకొని దీన్ని పెద్దగా చేశాడు. ఈ విషయాన్ని చాలా గొప్పగా దీన్ని ప్రచారం చేశాడు. సక్సెస్ఫుల్గా ఎన్నో చోట్ల పిరమిడ్లు కట్టేలాగా చేయడం జరిగింది. సో పిరమిడ్స్ అనేవి అంత గొప్ప, ఏమంటారు వీటిని, ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో తెలియదు. తెలుగులో ఏమంటారు, ఈ దివ్యమైన వస్తువులు ఏమంటారు, దివ్యమైన వస్తువులు, దైవిక వస్తువు అన్నమాట. దైవిక వస్తువు తెలుగులో అంటే ఇప్పుడు దేవుళ్ళకి ఒక 10 చేతులు ఉంటాయి, లేదా ఒక 4-5 చేతులు ఉంటాయి. ప్రతి ఒక్క చేతిలో ఒక వస్తువు ఉంటుంది. అలాగే ఈ పరమాత్ముడి చేతిలో నుంచి వెలువడిన ఒక గొప్ప వస్తువే ఈ పిరమిడ్స్ అన్నమాట. సో ఈ పిరమిడ్స్ గొప్పతనం ఏంటంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వమయ ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తిని ఎక్కువ మొత్తాలలో తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. ఇలాగ ఇచ్చే ఇన్స్ట్రుమెంటు, పరికరం అసలు ఎక్కడా లేదు విశ్వంలో. అంటే ఈ ఫలానా వస్తువు, ఫలానా ఇది కాస్మిక్ ఎనర్జీని ఇస్తుంది పిరమిడ్ కాకుండా, రెండో వస్తువు ఇంకా లేదు, ఇదొక్కటే ఉన్నది పిరమిడ్. సో అంత గొప్పదనమాట. సో మొదట్లో నేను కూడా ఆ మొదటి 6 monthsలో పిరమిడ్స్ గురించి, ఇప్పుడు మనకి 3 కాన్సెప్ట్లు పత్రిజీ గారు చెప్పినాయి: పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు. నేను ఫస్ట్ 6 monthsలో రెండింటిని వ్యతిరేకించా. ఫస్ట్ది శాకాహారము గురించి చెప్తూ ఆయన మాంసాహారం మానమన్నాడు. మానమన్నప్పుడు నేను 6 months వరకు మానలేదు. ఎందుకు మానలేదంటే, ఆయన తినకపోతే మనం తినొద్దా, మాంసం తినకపోతే బలం ఎట్లా వస్తుంది అని నేను గుడ్డిగా భావించా. యాక్చువల్గా నేను సైన్స్ స్టూడెంట్ని. సైన్స్ స్టూడెంట్లో ఎట్లా ఉంటుందంటే, ఆ సబ్జెక్ట్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఈ పీచు పదార్థాలు, ఇవి రకరకాలుగా సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే మాంసాహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అని నేను ఉంటాం. సో అందులో భాగంగా నేను కూడా ఈయన గురువుగారు తినకపోతే మనం తినొద్దా అని చెప్పేసి నేను దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ తర్వాత 6 months తర్వాత సైంటిఫిక్గా రీసెర్చ్, నేను కొన్ని బుక్స్ చదవడం జరిగింది, పత్రిసారి బుక్స్. కొన్ని ఆల్రెడీ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు WHO వాళ్ళు, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక చార్ట్ రిలీజ్ చేస్తారు. చార్ట్ అంటే ఏ పదార్థంలో ఎంత బలం ఉందనేది ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో చూసినప్పుడు మాంసాహారం కంటే శాకాహారం దాంట్లోనే ఎక్కువ బలం ఉంది. అంటే ఇప్పుడు ఈ WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంటే ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి పరిశోధన చేసే సంస్థ. వాళ్ళు చెప్పారంటే నిజమే ఉంటుంది కదా సైన్స్ ప్రకారం. సో అది పోయింది. అంటే శాకాహారం పత్రిజీ సార్ చెప్పింది కరెక్టే, పత్రిజీ సార్ చెప్పింది కరెక్ట్. రెండవది, మన హిందూ మతంలో పునర్జన్మ సిద్ధాంతం కానీ, పాపం పుణ్యం, ఇలా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. అంటే వేరే మతాల్లో పునర్జన్మని కొంతమంది నమ్మరు, కానీ మన హిందూ మతంలో ఉన్నాం. పలానోడికి ఇలా ఎందుకు ఉందంటే, పోయిన జన్మలో ఏ పాపం చేసిండో ఇలా ఊసు తగిలిందనో, పాపం తగిలిందనో మనం ఇలా కొన్ని చెప్తాం. సో పత్రిజీ గారు శాకాహారం తినండి, మాంసాహారం బంద్ చేయమని చెప్పడంలో రెండో కారణం, అసలే మెయిన్ కారణం ఏంటంటే, మనకి పాపాలు పుణ్యాలు అనేవి బ్యాంకు ఖాతా పేరినట్టు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. పాపాలు కానీ పుణ్యాలు కానీ, పాపం ఎక్కువ చేస్తే పాపం ఖాతా పెరిగిద్ది, పుణ్యం చేస్తే పుణ్యం ఖాతా పెరిగిద్ది, తగ్గుతాయి. అవి కూడా తగ్గుతాయి, పెరుగుతాయి, రెండు ఉంటాయి. సో అలాగా మనం ఎప్పుడైతే మాంసాహారం బంద్ చేస్తామో మనం పాపాల సంఖ్య ఆపేస్తున్నాం, ఇక తగ్గించేస్తున్నాం. పాపం సంఖ్య తగ్గించి పుణ్యం ఖాతా పెంచుకోవడం జరుగుతుంది. అట్లా పత్రిజీ గారు మనం ఆ బావులలో, ఆ పాపపు పంచలంలో పడకుండా మనల్ని కాపాడిన మహానుభావుడు మన పత్రిజీ గారు.
ఆయనే లేకపోతే మనం వారంకి ఒక కోడి మేకల్ని మొత్తం ఏది దొరుకుతుంది మ్యాక్సిమం కనపడకుండా మాయం చేసేవాళ్ళం. సో అట్లా మన పాపపు భారం బాగా పెరిగి మరింత రోగులుగా మరింత అజ్ఞానంలో మనము ఉండేవాళ్ళం. సో మనకి పత్రిజీ గారు శాకాహారంని ఇచ్చి మనకి ఈ జన్మలో ఆరోగ్యవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. రెండవది, రాబోయే జన్మలు చాలా సుఖంగా హ్యాపీగా ఉండడానికి ఆ పాప భారం పడకుండా మనల్ని కంట్రోల్ చేయడం జరిగింది. సో శాకాహారము తినండి 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 అంటే ఇది కారణం. అంతేగాని పత్రిసారికి ఏం రాదు, లేదా మీకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏం రాదు. అయితే మనం ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తామో ఇక్కడ బయట ఒక 100 గొర్రెలు ఉంటాయి. ఈ 100 గొర్రెల నుంచి ఒక 2 గొర్రెలు తప్పిపోయినాయి అనుకోండి, ఆ 98 గొర్రెలన్నీ ఏం చేస్తాయంటే ఈ 2 గొర్రెల గురించే మాట్లాడుకుంటాయి. అలాగా మీరు పిరమిడ్ ధ్యానంలోకి వస్తే ఆ బయట ఉన్న 98 గొర్రెలు ఎలాగైతే మాట్లాడుకుంటాయో, బయట మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ ఇంట్లోనే అంటే ఎట్లా, ఒక ఇంట్లో నలుగురు ఉంటే మీరు ఒక్కరో ధ్యానం చేస్తారు, ఒక ముగ్గురు చేయరు. ఆ ముగ్గురు మీ గురించి ఏదో విధంగా మాట్లాడతారు. సో మీరు మంచి మార్గం వైపు వచ్చారు, అది మీకు తెలుసు, వాళ్ళకు తెలియదు. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, మీరు జ్ఞానం వైపు వచ్చారు. కాబట్టి మీరు శాకాహారంలోకి వచ్చాక రకరకాలుగా మీ గురించి మాట్లాడతారు. అయినప్పటికీ కూడా మీరు దారి తప్పొద్దు. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు కూరగాయలు భోజనం చేస్తారు కదా అని ఎగతాలు కూడా మాట్లాడతారు కొంతమంది. అయినప్పటికీ కూడా మనము సైలెంట్గా ఉండి మన మార్గంలో మనం వెళ్తూ, మన గురువు గారు మనల్ని ఎలాగైతే అజ్ఞానంలో నుంచి లేదా పాపము మరింత పెరగకుండా ఆరోగ్యంగా ఉండడానికి శాకాహారాన్ని ఎలాగైతే మనకి చెప్పారో, మీరు కూడా మీరు ఎవరి మంచినైతే కోరుతారో వాళ్ళకి చెప్పి చూడండి, శాకాహారము తినండి అని చెప్పండి. మారితేనేమో ఓకే, మారకపోతే వదిలేయండి. ఎందుకు వదిలేయాలి చెప్పండి? ఎస్, చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాం. మారేది ఉంటే మారతారు, మారది ఉంటే మారరు. ఎందుకు అంటే మారే వాళ్ళు ఎవరంటే జంతు ప్రవృత్తి మనలో ఉంటుంది. జంతు ప్రవృత్తి ఎక్కువగా ఉండి మానవ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. కొంతమంది స్టార్టింగ్ జన్మలలో అంటే జంతు ప్రవృత్తి ఎక్కువ ఉన్నాడు, ఇంకా మాంసం మీదనే ఉంటుంది ఆలోచన. ఇక్కడ జంతు ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే ఈ శాకాహారము చెప్పగానే ఏదో ఒక టైంలో మారిపోతారు. అంటే జన్మ మొత్తం ఏదో ఒక టైంలో మారిపోతారు. ఇప్పుడు మీరు చెప్పాక ఒక 10 సంవత్సరాల తర్వాత మారినా కానీ అది మీ గొప్పతనమే, మీరు చెప్పడం వల్లే మారేవాళ్ళు. కాబట్టి కొంచెం టైం పట్టింది. ఎందుకు టైం పట్టిందంటే ఆ లోపల జంతువు వాసనలు పోలేదు. సో అలాగ జరుగుతుంది. కాబట్టి మీరు శాకాహారము తింటున్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు దయచేసి ఎవరు పట్టించుకోకండి. ఇంకా రెండవది నేను వ్యతిరేకించింది పిరమిడ్స్. మనము చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటంటే శవాలను ఈజిప్ట్లో రాజులు శవాలు పెట్టడానికి యూజ్ చేస్తారని. నేను 7th క్లాస్ చదివినప్పుడు, మాది 10th క్లాసు 99లో అయిపోయింది. 7thలోనే 8thలో ఉన్నప్పుడు ద కర్స్ ఆఫ్ టూటంఖమన్ అని ఒక లెసన్ ఉండేది. ఆ లెసన్లో ఏముంటుందంటే కొంతమంది పిరమిడ్స్ని తవ్వడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అందులో కొంతమంది అంతు చిక్కని కారణాలతో చాలామంది చనిపోతారు. దాన్నే ఒక లెసన్గా, ఒక పాఠంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో పెట్టారు. సో మాకు అలా ఉండేదన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మేము గీజా పిరమిడ్ ఉంది కదా, గీజా పిరమిడ్లో ఎక్కడ కూడా శవాలు పెట్టినట్టు ఇప్పటికి కూడా సైంటిస్టులు చెప్పలేరు. మరి కావాలంటే న్యూస్ వింటారా, యూట్యూబ్లో కొడతారా, లేదా బుక్స్ చదువుతారా, మీ ఇష్టం. ఇప్పుడున్న గీజా పిరమిడ్లో ఒక్క శవం కూడా లేదు, దొరకలేదు. ఆ ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేవు. మరి ఎందుకు పెట్టి ఉంటారు? అంత పెద్ద పిరమిడ్స్ని ఎందుకు కట్టి ఉంటారు? వాడు అప్పట్లో ఎంత గొప్ప రాజైనా రాణైనా ఇప్పుడు 6 అడుగులు అనుకుంటున్నాం, మనిషి ఎత్తు 6 అడుగులు అంటున్నాం, 6 అడుగులకి అబ్బో అంటున్నాం. మహా అంటే అప్పట్లో 10 అడుగులు ఉండేవాడేమో. ఆ శవాన్ని భద్రపరచాలంటే 450 అడుగుల పిరమిడ్ అవసరం. ఆయనకి ఎంత అవసరం? 10 అడుగులు చాలు. మహా అంటే 20 అడుగులు, మహా అంటే ఇంత ఒక 40 అడుగులు సరిపోద్ది కదా.
నిజంగా పిరమిడే శవ భద్రపరచడానికి అనుకుందాం. ఓకే, అనుకున్నప్పుడు ఆయనని మనము పెట్టడానికి ఎంత కావాలా? 10 అడుగులు, మహా అంటే 20 అడుగులు, మహా అంటే 30-40 సరిపోద్ది. కానీ 450 అడుగులు. దాని యొక్క పీఠం ఎంత అంటే 13 ఎకరాలు. ఇప్పుడు దానికి బేస్ వేస్తారు కదా కింద, అది 13 ఎకరాలు ఉంది. 13 ఎకరాలు ఈ రాజు కోసం అవసరమా? అసలు అంత ఇది ఉందా? లేదు, అవసరమే లేదు. తర్వాత ఆ పిరమిడ్ తయారు చేసినప్పుడు కనీసము 4 టన్నుల బరువు, అతి తక్కువ బరువు ఎంత అంటే 4 టన్నుల బరువు. అది హైయెస్ట్ వచ్చేసి 70 టన్నులు ఒక్కొక్క స్టోను బరువు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ 70 టన్నుల రాయిని ఎత్తలేం, ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు ఈ 2024 ఫిబ్రవరి ఈ డేట్కి కూడా ఆ రాళ్ళు ఎత్తే మెషిన్స్ భూమి మీద లేవు. మరి లేనప్పుడు అసలు అప్పుడు ఎట్లా కట్టారు? కట్టినా కానీ ఈ రాజు కోసం ఎందుకు కడతాడు? ఎందుకంటే వాడు ఎప్పుడు పోతారో ఎవరు తెలుసు? ఈజిప్ట్లో ఉంది, ఈజిప్ట్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఎప్పుడు చనిపోతారో తెలియదు. రాజు కంటే ముందే ఎందుకు కట్టాలని రూల్ ఏముంది? చాలామంది ఇప్పుడు మన సమాధి మనం చనిపోకముందే కట్టుకుంటే ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుంది. అంటే ఒక రకంగా మనకి మనసు ఒప్పదు. ఒకరో ఇద్దరో ఒకరు జనరల్గా అది. అప్పుడు వెనక ఏంటి, మనము ఆ శవాన్ని అక్కడ దహనం చేసి ఎదురుగా వస్తుంటే ఆ ఎదురుగా వచ్చాడని కూడా మనం పక్క తప్పుకొని మైలపడతామని చెప్పి పక్కకు పోయి ఇప్పుడుకు ఉంది అట్లా. మరి అప్పట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితము అంత డేర్ చేయరు. నేను అనేది ఏంటంటే, నేను ముందే చచ్చిపోతా కాబట్టి నాకు ముందే ఒక పెద్ద పిరమిడ్ కట్టిననే చేయరు. లేదు, చనిపోయాక కడదామన్నా అది కట్టే లోపే వీడు ఆ బోన్స్ కూడా డిజాల్వ్ అయిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. కానీ ఇక్కడ ఎందుకు కట్టారు అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. పిరమిడ్స్ కట్టడానికి ఎంతో అద్భుతమైన కారణాలు, మనకు అంతు చిక్కని కారణాలు ఉన్నాయి. సో నేను ఈ విధంగా నా ఆలోచన కానీ కొన్ని బుక్స్ ఉన్నాయి. అంటే జనరల్గా మనము పిరమిడ్స్ అనగానే ఈజిప్టు శవాలు అనేది కాకుండా ఎంతోమంది సైంటిస్టులు ఓకే పిరమిడ్లో పెడితే శవం పాడవట్లేదు. మరి ఏంటి కారణం? ఏదో పవర్ ఉంటేనే కదా. ఇప్పుడు పిరమిడ్లో శవాలు ఉంచారు, ఆ శవాలు పాడైపోకుండా ఉంటున్నాయంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటని చెప్పి వాళ్ళు పరిశోధన చేశారు. ఎన్ని దేశాలు వాళ్ళు చేశారంటే ఇంచుమించు ఇప్పుడు మనం చెప్పుకునే పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు, తర్వాత బోస్నియా కంట్రీ, అలాగే ఇంగ్లాండు, ఇట్లా మెయిన్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ కూడా ఎలాంటిదంటే ఇప్పుడు మనము ఈ సైంటిఫిక్ పరికరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్రే తీయాలంటే ఎక్స్రేకి ఒక మిషన్ ఉంది కదా, అలాగే గుండెని ఎలా పనిచేస్తుందో ఈసీజీ ఉంటుంది. అలాగా ఈ పిరమిడ్ పవర్ కనుక్కోవడానికి కూడా వాళ్ళు కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు వాళ్ళు ఎన్నో అద్భుతమైన విషయాల్ని కనుక్కోవడం జరిగింది. ఆ కనుక్కున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమంటే దీన్ని ఆవరించి ఒక కాంతి వలయము ఉన్నది అని ఫస్ట్ తెలుసుకున్నారు వాళ్ళు. అంటే పిరమిడ్ని ఆవరించి ఇప్పుడు మీ పిరమిడ్కి కూడా ఈ పిరమిడ్కి కూడా ఒక కాంతి వలయం అనేది ఉంటుంది. దాన్నే మనం ఆరా అంటాం. ఇప్పుడు మనం తెలిసింది బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, సైంటిఫిక్గా బయోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో ఇక్కడ ఈ ఆరా విద్యుదయస్కాంతం ఉండటం జరిగిందని చెప్పారు. అలాగే దీని లోపల బయట 6 డైరెక్షన్స్లో ఒక పవర్ అనేది ఉన్నది అని చెప్పడం జరిగింది. ఆ పవరే కాస్మిక్ ఎనర్జీ. మనం ధ్యానం ద్వారా మనం తీసుకునే శక్తి కాస్మిక్ ఎనర్జీ. సో అది పిరమిడ్లో సహజంగా ఉంటుంది. ధ్యానం చేసినా చేయకపోయినా కాస్మిక్ ఎనర్జీ పిరమిడ్లో ఎప్పుడు ఉంటుంది. మరి తేడా ఏంటి? ధ్యానం చేసిన పిరమిడ్కి ధ్యానం చేయని పిరమిడ్కి తేడా ఏంటంటే ధ్యానం చేసిన పిరమిడ్లో ధ్యానం చేయని పిరమిడ్ కంటే ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఎలా? ఇప్పుడు మనందరం కూడా ధ్యానం చేసినప్పుడు ఆలోచన స్థితికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనలోకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఆ పిరమిడ్ శీర్షంలో నుంచి వస్తుంది అనమాట.
ఆ వచ్చేది మనం ఎంతమంది చేస్తే అంత బలంగా లాగడం జరుగుతుంది. అందుకే పిరమిడ్ ధ్యానం ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ పిరమిడ్లో అక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి పిరమిడ్లో సేమ్ ఎనర్జీ ఉంటుందంటే ఉండదు. ఇప్పుడు ఇక్కడ వేదవ్యాస పిరమిడ్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ వేరే పిరమిడ్లోకి పోతే ఉండదు. అదేంటి సార్ అన్ని పిరమిడ్లే కదా సేమ్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు చెప్పిన కారణం. అంటే ఎక్కడైతే గ్రూప్ మెడిటేషన్ బాగా జరుగుతుందో అక్కడ పవరు ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఒక్కరూ ఒక భూతద్దం అనుకోండి, ఒక భూతద్దంకి ఎక్కువ లైట్ వస్తుందా, 10 భూతద్దాలకి ఎక్కువ వస్తుందా? 10 వాటికి ఎక్కువ వస్తుంది. మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అవతల పిరమిడ్లో 5 చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఒక 40 మంది ఉన్నారు అనుకోండి, ఈ పిరమిడ్లోనే పవర్ ఎక్కువ ఉంటుంది. సో అది కారణం అనమాట. సో ఇది పిరమిడ్స్ అనేవి ఏదో మూఢనమ్మకంగా గుడ్డిగా మనం నమ్మాల్సింది కాదు. ఇది ఒక సైన్స్ని బేస్ చేసుకొని నిర్మించిన ఒక కట్టడం అని నేను ఆ బుక్స్ చదవడం ద్వారా తెలుసుకున్నాను. సో ఇవే కాకుండా పిరమిడ్స్ గురించి చాలా విషయాలు నేను తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప పిరమిడ్స్ని నాకు ఆల్రెడీ డ్రీమ్స్ వచ్చాయి, ప్లస్ ఇలా చెప్పడం జరిగింది, ప్లస్ నేను బుక్స్ చదవడం కూడా జరిగింది. సో ఇంత గొప్ప పిరమిడ్స్ని మనము అందరికీ అవసరం ఉన్నది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఇంకా కరోనాలు వస్తాయి. ఆల్రెడీ 4th వేవ్ వరకు వచ్చి ఆగిపోయింది కదా, 5th వేవ్, 6th వేవ్, 7th వేవ్, 8th వేవ్, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు వస్తాయి ఆ వేవ్లు అంటే భూమి మీద ఉన్న మనుషులు మార్పు రానంత వరకు కరోనా వస్తూనే ఉంటుంది. మరి ఎట్లా సార్ ఆల్రెడీ వ్యాక్సిన్ కనిపెట్టారుగా అంటే వ్యాక్సిన్ మామూలుగా మీరు సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సైన్స్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఓకే. అంటే వైరస్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, దాన్ని రూపం మార్చుకుంటుంది. అంటే వైరసే కానీ దాని రూపం మార్చుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మందు కనిపెట్టి దానికి వేసేలోపు దాని రూపం మార్చుకుంటుంది, మళ్ళీ పనిచేయదు. ఇక మళ్ళీ మాకు మార్చేలోపు మళ్ళీ ఇంకోటి మారదు. అట్లాగా ఈ భూమి మీద విపరీతమైన మాంసాహారం, విపరీతమైన జంతు హింస జరుగుతుంది. జంతువులే కాదు, చెట్లను కూడా బతకనీయట్లే. చెట్లు కూడా విపరీతంగా కొట్టేస్తున్నారు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, వ్యాపారం చేయడానికో లేదంటే ఫ్యాక్టరీస్ పెట్టడానికో ఇంకా ఏదైనా కారణం కావచ్చు. విపరీతంగా కొట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు భూమి మీద 80 లక్షల జీవరాశులు దేవుడు సృష్టించాడు. 84 లక్షల జీవరాశులకి సమాన హక్కు ఉంది. 84 లక్షల్లో ఒక రకం మనిషి, అంతేగాని 84 లక్షలు మనిషే కాదుగా, అంతే కదా. ఒక పెళ్ళికి ఒక ఏనుగు ఇట్లా రకరకాల్లో ఒక రకం మనిషి. 84 లక్షల్లో అన్నిటినీ తొక్కేసి మనిషి ఒక్కడే బతకాలని చూస్తున్నాడు. కానీ ఇలాగా ఉంటే సృష్టి సమతుల్యంగా ఉండదు, బ్యాలెన్స్ అనేది తప్పిపోద్ది. తప్పిపోయినప్పుడు ఏమైంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అధర్మం పెరిగినప్పుడు నేను వస్తా అని చెప్పాడు. రావడం అంటే ఆయన ఏదో సేమ్ సినిమాలో చూసినట్టు వేషం వేసుకొని రాడు, ఇలాగే వస్తాడు. అంటే ఎవరి వల్ల అయితే ఈ భూమికి హాని జరుగుతుందో వాళ్ళని లేకుండా చేస్తాడు. అది చేసినప్పుడు ఏదో కత్తి తీసుకొని చంపడం. దేవుడు అలాగే చంపాలని రూల్ ఏమైనా ఉందా? భగవద్గీతలో పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఏం చేశాడు ఆయన? కత్తి పట్టకుండా ఎవరిని అధర్మంగా ఉన్నారో వాళ్ళందరినీ లేపేసిండు. అట్లాగే ఇప్పుడు కలియుగ ధర్మంలో, అప్పుడు అదే ధర్మం, అదే యుగం, త్రేతాయుగంలో అలా చేయాలి కాబట్టి అలా చేశాడు. ఇప్పుడు కలియుగంలో ఈ రకంగా భగవంతుడు చేస్తాడు. అయితే పిరమిడ్ మాస్టర్లు ఈ భూమికి గొప్ప వరం. అంటే ఈ భూమి ఈ మాత్రమేనా ఇంత గొప్పగా ఉంది అంటే హిమాలయాల్లో కొంతమంది యోగులు, ఇక్కడ బయట జనం మధ్యలో ఉన్న పిరమిడ్ మాస్టర్లే కారణం. లేదంటే ఈ భూమి 2012లోనే అంతమైపోయేది. 2012లోనే అంతమైపోయేది. అప్పుడు 2012 వరకు మన పిరమిడ్ మాస్టర్లు చేసిన ధ్యానము, హిమాలయ యోగులు, ఆ పైన మాస్టర్స్ కొంతమంది బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే మనం అందరం ఈరోజు ఇలా ఉండడానికి కారణం. సో మాస్టర్స్, ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మనందరం కూడా
చాలా గొప్ప మార్గంలోకి వచ్చాము. పత్రిజీ గురువులకే గురువు, గొప్ప గురువు. ఆయన గురించి కూడా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అంతటి వాడిని వాళ్ళ వర్గీయులే మొదట్లో వ్యతిరేకించారు. ఇప్పటికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ జీసస్ ఎప్పుడు ఫేమస్ అయ్యాడో తెలుసా? అంత గొప్పగా ఎప్పుడు అయ్యాడో తెలుసా? ఆయన చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత ఆయన బోధనల్ని కొంతమంది దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయడం జరిగింది. పత్రిజీ గారు ఈ భూమి మీద చెప్పని విషయమే లేదు, ఆయన చెయ్యని విషయమే లేదు. అన్నీ చేశాడు, వర్క్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇక ఏదైనా ఉంటే ఆ మిగిలిన వరకు మనం చేసుకోవాలి. అంతేగాని మనం తెలిసి తెలియని తలంతో మనం ఎప్పుడు కూడా గురువుల్ని యోగుల్ని విమర్శించద్దు. నీకేం తెలుసు? గట్టిగా 3 గంటలు కూర్చోవడం కూడా చేత కాదు. అంటే పత్రిజీ గారిని కొంతమంది చిన్న చిన్న విమర్శలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, గట్టిగా 3 గంటలు కూడా కూర్చోవడం చేత కాదు. పత్రిజీ లాంటి మహాగురువు గురించి వాడు జడ్జిమెంట్ చేస్తాడు. అది పోయి నీకు తాడే ఉందా అంటే అది ఉండదు, తాడే ఉండదు. 3 గంటలు కూర్చోలేవు, గంటల ధ్యాన స్థితి రాదు. అయినప్పటికీ ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో ఏ ఒక్కటి నీకు అనుభవం లేదు, అయినా కానీ ఆయన గురించి మనము కామెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మీయ పరబ్రహ్మం అని చెప్పాడు. ఆత్మీయ పరబ్రహ్మం అనేది నీకు అనుభవంలో ఉందా? ఆయనకు అనుభవంలో ఉంది కాబట్టి చెప్పిపోయాడు. నీకు లేదు, లేకపోయినా కానీ ఆ గురువు గురించి మనం జడ్జిమెంట్ చేస్తాం. సో అలాగా మనము చేయకూడదు. దయచేసి ఎవరైనా అలాంటి గొప్ప గురువు గురించి ఏదైనా మాట్లాడినా వాళ్ళు అంత అజ్ఞానంలో ఉన్నారని చెప్పి మీరు సైలెంట్గా ఉండండి. మీరు వాళ్ళతోటి దయచేసి ఎటువంటి వాదనలు పెట్టుకోకండి. సో నాకు ఇష్టమైన టాపిక్, నాకు బాగా తెలిసింది పిరమిడ్స్ గురించే చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను, లేదంటే మనం ఆపేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రాబోయేది పిరమిడ్ యుగం. పత్రిజీ సార్ ఒకసారి ఏం చెప్పారంటే, నేను భవిష్యత్తు దర్శనం చేశాను, నాకు ఎక్కడ చూసినా పిరమిడ్లే కనపడుతున్నాయా అని చెప్పాడు ఒకసారి. ఎక్కడ చూసినా నాకు పిరమిడ్సే కనపడుతున్నాయి అని చెప్పాడు. నేను ఆల్రెడీ ఎప్పుడో చూసాను ఆయన. ఇంకొకటి, పత్రిజీ సారు చాలామందికి ఎన్నో రకాలుగా సాయం చేశాడు, ఎంతోమంది హీలింగ్స్ చేశాడు ఎంతోమందికి. ఒకసారి నాకు ప్రత్యక్ష అనుభవం ఏంటంటే, ఖమ్మంలో కాస్మిక్ వ్యాలీ అనే ఒక ఆశ్రమం ఉన్నది. ఎంతమంది తెలుసు? అది తెలియదు. కాస్మిక్ వ్యాలీ అని సుమారుగా 70 ఎకరాల్లో ఉన్నది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కడతాల్ ఎలాగో, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఎలాగో, ఖమ్మం జిల్లాకి ఆయన కాస్మిక్ వ్యాలీ ఇచ్చాడు అవకాశం. అక్కడికి వచ్చినప్పుడు ఒక అబ్బాయికి కడుపులో చిన్న ప్రాబ్లం ఉన్నది. అయితే ఆయన 1 మంత్ నుంచి అక్కడే ఉండి మౌన ధ్యానం చేస్తున్నాడు, సాధన. ఆ అబ్బాయి ఎవరో సార్ తెలియదు. కానీ ఒకరోజు వచ్చినప్పుడు కాస్మిక్ వ్యాలీకి పత్రి సారు ఇలా పిలిచారు. పేరు పెట్టి పిలివాడు చాలా సందర్భాలు. సార్ ఇలా పిలుస్తారు. పిలిచి ఇక్కడ చైర్ వేసినప్పుడు సారు ఇక్కడ కూర్చోమన్నాడు. అంతే, ఏం మాట్లాడలేదు. మేము అప్పుడు అక్కడే ఉన్నాం. ఇలా పిలిచాడు, ఇక్కడ కూర్చోమన్నాడు. సారు ఒక అర్ధగంట 30 గంట ధ్యానం చేయించారు. చేయించాక అతనికి వచ్చిన అనుభవం ఏంటంటే, ఆయన కడుపు మొత్తము తిప్పేయడం జరిగింది. మొత్తం అసలు ఆయన తట్టుకోలేకపోయినాడు, విపరీతమైన తిప్పేశాడు. తిప్పేసిన తర్వాత ఆయన ధ్యానంలో పోయాక బయటకు వచ్చినప్పుడు ఆయన హ్యాపీగా చెప్పాడు, ఇలా నాకు పత్రిసారి పిలిచారు, ఇక్కడ కూర్చున్నాక నాకు ఇలా తిప్పేసినట్టు అనిపించింది అని చెప్పాడు. చెప్తే ఆయనకి ఎప్పటి నుంచో కడుపులో ప్రాబ్లం ఉందట. అది మాకు ఏ రోజు చెప్పలే ఆయన. ఆ ప్రాబ్లం పోయిందని చెప్పాడు ఆయన. అంటే పత్రి సారు అలాగా ఎంతోమందికి అట్లా హీలింగ్స్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అయితే అది తీర్చడం కూడా ఎలా ఉంటుందంటే, కొన్ని ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తుంది. అంటే వాడు అలా చేస్తేనే బతికి బయట కడతాడు. అలాంటి వాళ్ళకి, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి చాలామందికి చేశాడు. కానీ బయటికి మాత్రం నేను ఏం చేయను, మీకు ఎవరికి వాళ్ళే చేసుకోవాలంటాడు. పత్రిక సార్ అట్లా చాలా ఇలాంటి కొన్ని అబద్ధాలు కూడా ఆయన సరదాగా చెప్తాడు. అంటే నేను ఏం చేయాలంటూనే ఆయన చాలా చేస్తాడు. సో అలాంటి గొప్ప గురువు. అంటే జనరల్గా ఏంటంటే బయట చాలామంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఏదన్నా చేయాలంటే ఏదో పూజ చేస్తామో, మంత్ర జపాలు తపాలు ఏదో అంటారు తప్ప ఇలాగా ఆ హీలింగ్స్ అనేవి చేయడము జరగదు. అది మన గురువుగారికి మాత్రమే
అలాంటి గొప్ప ఆధ్యాత్మిక విద్యలు తెలుసు. తర్వాత ఆయన ద్వారా కొంతమంది ట్రైన్ అప్ అయిన వాళ్ళు ఉన్నారు సీక్రెట్గా, బయటికి కనపడరు. కాకపోతే మనం అనుకుంటాము కొంతమంది పిఎస్ఎస్ఎంలో కొంతమంది పేర్లు గొప్పగా వినపడతాయి, వాళ్ళు మాత్రమే గొప్పలు అనుకుంటాం. కాదు. పిఎస్ఎస్ఎంలో మనకి తెలియకుండా మనకి కనపడరు. కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా కొన్ని సందర్భాల్లో కనపడకుండా గొప్ప ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు మన పిఎస్ఎస్ఎంలో. సో వాళ్ళు హీలింగ్స్ చేయగలరు. మన పత్రి సార్ ఎలాగైతే చేశారో వాళ్ళు చేయగలరు. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, నాకు హీలింగ్ వచ్చు, నేను ఇట్లా చేస్తా అని చెప్పరు. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ పిరమిడ్స్ మీలో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది కట్టుకున్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నాయా? మీరు ఎంతమంది కట్టుకున్నారు? చేతులు లేపండి. ఎవరన్నా పిరమిడ్స్ కట్టుకున్న వాళ్ళు చేతులు లేపండి. ఎవరికి లేదు? ఇక్కడ సుమారుగా 40 మంది ఉన్నాం. మీరు ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం చేసినప్పుడు మీకు మీ ఇంట్లో చేసినప్పటికీ ఇక్కడికి తేడా అనిపిస్తుందా, అనిపించట్లేదా? బాగుంటుంది కదా. దానికి కారణం ఏంటి? ఇంకేం లేదు, పిరమిడే. పిరమిడ్ గొప్పతనం గురించి మీకు తెలిసి కూడా మనము కట్టుకోవట్లే. ఎందుకు కట్టుకోవట్లేదు అంటే, ఫస్ట్ డబ్బులే ఉంటారు. ఫస్ట్ డబ్బులే ఉంటారు. రెండోది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు. మూడో కారణం చెప్పండి. మనం సరదాగా మాట్లాడుకుందాం. నేనేదో పెద్ద సార్ కాదు, మీరేదో స్టూడెంట్స్ కాదు, సరదాగా మాట్లాడుకుందాం. అంటే ఇదొక సత్సంగం లేదా సార్ రెంట్ హౌస్. ఓకే, మూడో కారణం రెంట్ హౌస్ అట. నాలుగో కారణం చెప్పండి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉన్నారట, అందుకే కుదరదట. నెక్స్ట్ ఓకే. సో ఫస్ట్ మనకి కర్మలు కానీ ఈ భూమి మీద ఈ వైపరీత్యాలు కానీ ఎందుకు జరుగుతాయంటే, పాజిటివ్ ఎనర్జీ సరైన మోతాదులో లేకపోవడం వల్ల. పాజిటివ్ ఎనర్జీ, సరైన ఎనర్జీ మనలో కూడా శక్తి స్థాయి ఉంటుంది. ఆ శక్తి స్థాయి ఉండాల్సినంత ఉండకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా భూమి మీద ఈ వైపరీత్యాలు వస్తాయి. అయితే మనం మరి ఆ శక్తిని పెంచుకోవడం ఎట్లా, ఆ శక్తిని నింపుకోవడం ఎట్లా? ఎక్కువ శక్తి ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు కదా. మరి ఎక్కువ శక్తి ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఒకటి ధ్యానం ద్వారా వస్తుంది, రెండవది పిరమిడ్స్ ద్వారా వస్తుంది. ఇంక లేదు, ఇంకా మూడు ఆప్షన్ లేదు, 2 ఆప్షన్లే ఉన్నాయి. అయితేనేమో ధ్యానం చేయాలా, ఏ ధ్యానమైనా పర్వాలేదు. మన ఆనాపానసతి ద్వారానే కాదు, ఇంకా బయట ధ్యానాలు చాలా ఉన్నాయి. 112 ధ్యాన పద్ధతులు ఉన్నాయి. 112 ధ్యాన పద్ధతిలో ఏది చేసినా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాకపోతే ఆనాపానసతి అనేది ఇంకా స్పీడ్ అనమాట. వేరే ధ్యాన పద్ధతి చేసినప్పుడు 1 గంటలో వచ్చే పవరు ఆనాపానసతి చేస్తే అర్ధగంటలే వస్తుంది. ఈ ఆనాపానసతి పిరమిడ్ కింద చేస్తే, బయట ఆనాపానసతి అర్ధగంటలో వస్తే పిరమిడ్లో 10 గంటలు వస్తుంది పవర్. అది గొప్పతనం. మన పిరమిడ్ ధ్యానము గొప్పతనం ఏంటంటే, అది ధ్యాన పద్ధతే, ఇది ధ్యాన పద్ధతే, కానీ పిరమిడ్ ధ్యానానికి స్పీడ్ ఎక్కువ, చాలా స్పీడ్. మనది ఎంత స్పీడ్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెల్లూరు పోవాలనుకోండి, నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, బండి మీద పోవచ్చు, బస్సు మీద పోవచ్చు, కారు మీద పోవచ్చు, ఉంటే ట్రైన్ మీద పోవచ్చు, ఇంకా ఉంటే ఏరోప్లేన్ మీద కూడా పోవచ్చు. కానీ ఇందులో అన్నిటికంటే స్పీడ్ దేని మీద పోతాం? ఏరోప్లేన్ మీద పోతాం. పిరమిడ్ ధ్యానం కూడా ఏరోప్లేన్ లాంటిది, అంత స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి, అంత పవర్ ఉంటుంది. ఎందుకు అంటే 112 ధ్యాన పద్ధతిలో ఆనాపానసతి టాప్ అయితే, మళ్ళీ ఆనాపానసతి దేని కింద చేస్తున్నాం? పిరమిడ్ కింద చేస్తున్నాం. అంటే 2 డబుల్ ధమాకాతో పోతాం మనం, అంటే 2 స్పీడ్లతో పోతాం అనమాట. సో అందుకే పిరమిడ్ ధ్యానంలో ఎక్కడ తగ్గిన రోగాలు తగ్గుతాయి అంటే సరిగ్గా చేస్తే. అంటే క్రమశిక్షణగా, ఫర్ ఎగ్జాంపుల్ 41 రోజులు మనం చేయాలని దీక్ష పెట్టుకున్నాం అనుకోండి, 41 రోజులు కాదు, 30 రోజులకే మనం దారి చెప్తాం. అలా కాకుండా క్రమశిక్షణగా మనం ధ్యానం చేస్తే ఎంతటి రోగమైనా తగ్గుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా రీసెంట్గా మన పిఎస్ఎస్ఎంలో 2 బ్లడ్ క్యాన్సర్ తగ్గింది.
బ్లడ్ క్యాన్సర్ అనేది అసలు ఈ భూమి మీద ట్రీట్మెంటే లేదు, ఎక్కడా లేదు. పూర్తి ట్రీట్మెంటు బ్లడ్ క్యాన్సర్కి లేదు. కానీ మన పిరమిడ్ ధ్యానులు ధ్యానం చేసి తగ్గించుకున్నారు. అంటే ఇది ఎంత గొప్ప విషయం. ఈ మీడియా కానీ, ఈ టీవీలు కానీ, పేపర్స్ కానీ ఎంత వరస్ట్ ఫెలోస్ అంటే, మీరు అందరు యూట్యూబ్ చూస్తున్నారు కదా, యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఆ కుమారి ఆంటీ ఆమె చికెన్ మటన్ వండుతుంది, ఆమెను హైలైట్ చేశారు. అసలు ఆమె తినే తిండి రోడ్డు మీద వండే చెత్త తిండి అదంతా. ఫస్ట్ రోడ్డు మీద వండే తిండి అంతా చెత్త తిండి ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీ ఉండదు. దానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ పెద్దగా ఏం చెకింగ్ చేయరు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం పెద్దగా చెకింగ్ చేయరు. ఫస్ట్ రోడ్డు మీద తినేది చెత్త తిండి అంటే మళ్ళీ ఆ చెత్త తిండి కూడా పోయి ఆమె మొత్తం మాంసాహారం గురించే యూట్యూబ్లో వీడియోస్ వచ్చినాయి. అసలు అలాంటి విషయాలు హైలైట్ చేయొచ్చా? అసలు సమాజానికి ఏదైనా ఉపయోగం ఉందా? చేయరు. మీడియా పట్టించుకోదు, ఇలాంటి వేస్ట్ విషయాలను పట్టించుకుంటుంది. కానీ మన పిరమిడ్ ధ్యానం చేసి బ్లడ్ క్యాన్సర్ తగ్గించుకున్నారు అనేది అసలుకి ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విషయం. కానీ ఈ విషయం మన పిరమిడ్ మాస్టర్లు తప్ప ఎవరికి తెలియదు. అంటే ఈ న్యూస్ పేపర్లు, టీవీ వాళ్ళు ఎంత వేస్ట్ కావాలనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అదే విషయము ఈ తయూబా గ్రహ చరిత్ర అని ఒక బుక్ ఉన్నది. తయూబా గ్రహం గురించి ఒక బుక్ ఉన్నది. ఆ బుక్లో కూడా సేమ్ ఉంటుంది. ఈ భూమి మీద ప్రజెంట్గా ఉపద్రవాలు ఇద్దరి వల్ల జరుగుతున్నాయి. ఒకటేమో రాజకీయ నాయకులు, రెండవది మీడియా వల్ల జరుగుతుందని చెప్పారు. రాజకీయ నాయకుల ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరూ కరోనా వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొద్దు, నాన్ వెజ్ తినకుండా ఉంటే కరోనా తగ్గిద్ది అని చెప్పి ఫస్ట్ ఒక విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చాక హైదరాబాదులో వాడు ఈటల రాజేందరు, కేటీఆర్ వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు తెలుసా? ఒక పెద్ద మీడియా సమావేశం పెట్టి చికెన్ మటన్ తింటే ఏం కాదని చెప్పి వాళ్ళు చేశారు. అంటే అంత అజ్ఞానులు అనమాట. అందుకే పత్రిక సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారు? ఆత్మజ్ఞానులు అలాంటి పనులు చేయరు. మన పిరమిడ్ మాస్టర్ ఎవరైనా చేస్తారా? అలాగ పబ్లిక్గా ఇలా నాన్ వెజ్ తినాలని చేయరు. అదే ఒక ఆత్మజ్ఞానం ఉంటే ఆ పరిస్థితుల్లో చేయరు. అందుకే రాజకీయాల్లో కూడా మార్పులు రావాలని చెప్పి పిరమిడ్ పార్టీ పెట్టారు. సో ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తారనేది అదొక ఎగ్జాంపుల్. సో మీడియా అనేది కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను మనకి హైలైట్ చేయట్లేదు. సో అందుకే మన ఈ పిరమిడ్ మాస్టర్లు ఏవైతే గొప్ప గొప్ప అనుభవాలు పొందారో అది బయట విషయాలు రావట్లేదు. ఒకసారి మేము శాకాహార ర్యాలీ ఖమ్మంలో పెడదామని చెప్పి ప్రెస్ క్లబ్కి వెళ్ళాం. ప్రెస్ క్లబ్కి వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అక్కడ ఈనాడు పేపరు, సాక్షి, ఆంధ్రజ్యోతి, తర్వాత ఛానల్స్ ఉంటాయి కదా, TV9, TV5 ఇవన్నీ ఉన్నాయి కదా, మనం రోజు పొద్దున్న లేస్తే చూసే ఛానల్స్, వీళ్ళందరూ వచ్చి కవర్ చేస్తారనుకున్నా. శాకాహారాలు చేస్తున్నాం కదా, వీళ్ళందరూ వస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఊరు పేరు తెలియని ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ మెయింటైన్ చేసామని అడిగా. సార్ మరి ప్రెస్ క్లబ్ అందరు పిలిచాం కదా, వీళ్ళు రాలేదు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ మెయిన్ మీడియా రావాలంటే ఎవరైనా సెలబ్రిటీ రావాలట, ఎవడన్నా పెద్ద సెలబ్రిటీ అయితే వస్తారట, ఏదైనా యాక్సిడెంట్ అయినా వస్తారట, ఏదైనా గొడవలు జరిగితే వస్తారట, లేదా ఇంకేదన్నా వరస్ట్ విషయం జరిగితే వస్తారట. అసలు శాకాహారాలు అనేది ఎంత గొప్ప విషయమో, ఆ శాకాహార ర్యాలీ ద్వారా ఎంతమందికి మంచి జరుగుతుంది, ఎన్ని జీవులు కాపాడబడతాయి, అసలు అలాంటి వాటికి వాళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అవును సార్. ఇవ్వాలి, ఇస్తాను. ఆయన కూడా ఆయనకున్న TV9 నెట్వర్క్ చాలా భాషల్లో ఉంది. ఈ ప్రోగ్రాం గురించి అన్ని భాషల్లో నేను ప్రచారం చేస్తాను అన్నాడు. ఫస్ట్ ధ్యానం గురించి ప్రచారం చేయనియండి, ప్రచారం చేశాక అందరూ చేస్తున్నాక ఇది కొంచెం కామన్ అయిపోయాక మనం చెప్తే నమ్ముతారు. ఇప్పుడు TV9 ద్వారా ఈ విషయం చెప్పినా కానీ నవ్వేటట్టున్నారు మనోళ్ళు. ఈ 98 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు మన బలం తక్కువ ఉన్నది. మన బలం తక్కువ ఉండేసరికి మనం ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు. ఏదో వాళ్ళు గుడ్డిగా చెప్తున్నారు, లేదో మనల్ని మోసం చేయడానికి చేస్తున్నారు. ఎందుకంటే
బయట మీరు ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటే కొంచెం క్షమించండి. ఈ పాస్టర్లు కొంచెం యాక్టింగ్ చేయించి మతం మార్చాలని చూస్తున్నారు కదా, చూస్తున్నారు వీడియోలో అంత కామెడీ చేస్తారు, ట్రోల్స్ చేస్తారు వీడియోస్. అలాగే మనము ధ్యానం చేయడానికి వీడు బ్లడ్ క్యాన్సర్ తగ్గకపోయినా తగ్గిడని చెప్తున్నారని చెప్పి మనల్ని తప్పుకొని కొనే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మారుతాయి ఏదో ఒక రోజు బయటపడుతుందిలే. కానీ ఎంతసేపటి వరకు అంటే మన బలం పెరిగేంత వరకు. మన బలం అంటే మాంసాహారులు ఒకవైపు, శాకాహారుల వైపు. మాంసాహారులు ఏమో రాక్షసులు, శాకాహారులు దేవతలు అనుకుందాం. ఇప్పుడు మనకి భూమి మీద కావాల్సింది దేవగణం. మనంతా దేవగణం, పిరమిడ్ మాస్టర్లు అంతా. రాక్షసుల్ని చంపేసి లేదా లేకుండా చేసి దైవగణాలని పెంచడానికి వచ్చినాం. మంది ప్రజెంట్గా తక్కువ ఉన్నది, అప్పుడు వచ్చాక జరుగుతాయి. మాస్టర్లు విడిచిపెట్టరు. మాస్టర్లు ఇప్పుడు ఈ పిరమిడ్ ధ్యానం సంబంధించి మన ఒక్కలే పోరాడట్లేదు. మనకి కనపడకుండా మనం చెప్పుకునే దేవతలు ఉన్నారు కదా, ఈ జీసస్ క్రైస్ట్ కానీ, ఓషో మాస్టర్ కానీ, రమణ మహర్షి కానీ, ఇట్లా గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పోరాడుతున్నారు. వాళ్ళ బలం వల్లనే మనం ముందుకెళ్తున్నాం. ఇది ఒక్క పిరమిడ్ మాస్టర్స్ బలమేం కాదు, మన వెనకున్న ఈ గొప్ప గొప్ప ఈ దేవుళ్ళు అంటాం కదా మనం, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ బలం కూడా ఉన్నది. వాళ్ళు తలుసుకుంటే ఏదైనా మార్చగలరు. సో అలాగా రాబోయే రోజుల్లో రాజకీయ రంగం మారిపోద్ది ఆటోమేటిక్గా. ఆల్రెడీ ఇప్పుడు నరేంద్ర మోడీ యోగీశ్వరుడు, తర్వాత యూపీ సీఎం ఎవరైనా ఆదిత్యనాథ్, తర్వాత ఇట్లా కొంతమంది ఇప్పుడిప్పుడే యోగులు కూడా సీఎంలుగా పిఎంలుగా వస్తున్నారు. అట్లా రాజకీయం మారుతుంది. తర్వాత మీడియా కూడా మారుతుంది. మీడియా ఎందుకు మొన్నటిదానికి టీవీని మనల్ని వ్యతిరేకించిండు, ఆయనంతటా ఆయనే మనం ఇన్వైట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ వచ్చాడు, ₹1 డొనేషన్ ఇచ్చాడు. అట్లా మీడియా కూడా మారుతుంది. ఇప్పుడు ఈ 2023 నుంచి 2033 వరకు ఇలా ప్రతి విషయంలో మారుతుంది. ఇప్పుడు మనకి ఏవైతే కొన్ని అడ్డంకులు ఉన్నాయో పిరమిడ్ మాస్టర్లకు కానీ, ఇక్కడ భూమి మీద ఈ శాంతి, సామరస్యత ఇవన్నీ ఉన్నాయి కదా, దయ, కరుణ, ప్రేమ, ఇవన్నీ రావడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ చిన్నగా ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పంట వేయగానే, విత్తనం వేయగానే మనకి కాయలు రావు కదా. సో అలాగే మనకి పత్రి సార్ కానీ, పైన ఉన్న మాస్టర్స్ కానీ, మన పిరమిడ్ మాస్టర్స్ కానీ, ఈ వర్క్ అనేది స్లోగా జరుగుతూ ఉన్నది. ఇది 2033 కల్లా హైయెస్ట్ పీక్లోకి వస్తుంది. చాలా మార్పులు కూడా మనం ఈ భూమి మీద చూడబోతాం. సో ఈ మార్పులు జరగడానికి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మంచిని పెంచుతూ చెడును తగ్గడం. చెడు పోతుంది. ఎలా పోతుంది అంటే కరోనా రూపంలో పోతుంది. అంటే కొంతమంది కరోనా మన రిలేటివ్స్కే రావచ్చు. ఈ జన్మలో చాలా మంచి వ్యక్తి కావచ్చు, కానీ గత జన్మలలో ఒక మటన్ కొట్టు నడిపిన వ్యక్తి ఏమో తెలియదు కదా మనకి. సో అందువల్ల ఈ జన్మకు మంచి కనపడ్డగానే కాలం చేస్తారు. సో అందుకే మనకి పూర్తి జ్ఞానంతో మనం కామెంట్ చేయాలి. సో ఎప్పుడైనా అలా ఫ్యూచర్లో జరిగినా కానీ జరగాలి కాబట్టి జరగాలి, లేదా కర్మ సిద్ధాంతం, లేదా భగవంతుడు, ఇట్లా ఏదైనా అనుకొని మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి. మనమైతే ఎలాగా ఎవరికి వారు ధ్యానం చేసి ధ్యాన శక్తితో బతకాలి తప్ప మనమైతే బతికించే స్థితి వెంటనే రాదు. దానికి సంవత్సరాల తరబడి సాధన చేయాలి. మనం కూడా ఒక వ్యక్తికి హీలింగ్ చేయొచ్చు, కానీ ఇది ఒక 4-5 సంవత్సరాల్లో సాధన చేస్తే రాదు. ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలాగే సాధన చేస్తే వస్తాయి. సో ఇక్కడ మంచిని పెంచడమేమో పిరమిడ్స్ కట్టడము ప్లస్ ధ్యానం చేయడం ద్వారా మంచి పెరుగుతుంది. చెడు ఎలా తగ్గిద్ది అంటే రాబోయే రోజుల్లో ఈ భూకంపాలు బాగా వస్తాయి. ఎగ్జాంపుల్గా సునామీలు. ఇప్పుడు మీరు గమనించారా లేదో, చాలా చోట్ల భూకంపాలు వచ్చినాయి, గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ లిబియాలో వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది, జపాన్లో వచ్చింది. ఎప్పుడు రాలేదు ఇన్ని భూకంపాలు. ఈ మధ్య వచ్చినాయి, గమనించారా? ఎందుకు వస్తున్నాయి? ఈక్వల్ చేయాలి కదా మనం. ఇప్పుడు చెడు ఎక్కువగా ఉన్నది, మంచి తక్కువగా ఉంది. ఇప్పుడు మనము ఆ యుగ ధర్మాల ప్రకారం కూడా కలియుగంలో 3 పాదాలు అధర్మం ఉంటుంది, 1 పాదం మాత్రమే ధర్మం ఉంటుంది.
సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి ఎటువైపు వెళ్ళాలి? మళ్ళీ సత్యయుగం వైపు వెళ్ళాలి. ఈ కలియుగం నుంచి సత్యయుగంలోకి మార్చడానికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. సో ఈ పిరమిడ్ మాస్టర్ల ప్రధాన బాధ్యత ఏంటంటే ఖాళీ సమయం దొరికితే ధ్యానం చేస్తూ పిరమిడ్లు బాగా నిర్మించడం ఒకటి. దీని ద్వారా మంచి బాగా పెంచబడుతుంది. సో వీళ్ళని ఈ నెగిటివ్ ఎనర్జీని మాస్టర్స్ చూసుకుంటారు. ఎవరెవరు చనిపోవాలి, ఎక్కడ ఏం జరగాలనేది మాస్టర్లు చూసుకుంటారు. ఎందుకంటే గురువుగారు చెప్పిన దాని ప్రకారము ఒక మనిషి చనిపోవాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా అంటే నాకు రీసెంట్గా తెలుసుకున్నా, ఈ పలానా మనిషి చనిపోవాలంటే గెలాక్టిక్ ఫెడరేషన్లో మీటింగ్ పెడతారట. పలానా పర్సన్ చనిపోవాలి, పలానా టైంకి చనిపోవాలి అని చెప్పి వాళ్ళు మీటింగ్లో డిసైడ్ చేస్తారట. వాళ్ళు డిసైడ్ చేయడం మీద గుడ్డిగా చేయరు, ఒక పకడ్బందీగా ప్లాన్గానే చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఓహో చనిపోవడానికి కూడా ఒక పద్ధతి ఉన్నది, ఒక లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ అంటాడు కదా, నాకు ఒక తెక్క ఉందా లెక్క ఏదో ఉందంటాడు. సో ఇట్లా ఈ మనుషులు చనిపోవడం కూడా ఏదో బ్లైండ్గా జరగట్లేదు, ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ పిరమిడ్ మేనేజ్మెంట్ చేయాలి, దీనికి ఒక పద్ధతి ఉన్నది. ఎట్లా పద్ధతి నడితే ఒప్పుకుంటారా మీరైనా, వేరే వాళ్ళైనా? అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలిస్తుంది మనల్ని, ఎలా పడితే అలా పరిపాలిస్తే మనం ఒప్పుకుంటామా? అలాగే మనందరినీ పరిపాలించే గవర్నమెంట్ మన కంటికి కనపడం ఉంది. వాళ్ళు కూడా మనకు ఒక లెక్క ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ చేస్తున్నారు. సో ఏది జరిగినా కానీ మీరు ఇప్పటి నుంచి ఓకే ఇది జరగాలి కాబట్టి జరిగింది, లెక్క ప్రకారమే జరిగింది, కరెక్ట్గానే జరిగింది అనే ఫీలింగ్తో ఉండండి. సరే అది నిజమనే మీకు తెలవకపోవచ్చు. సో అలా అనుకోండి, ఆ భావంతో ఉండండి. ఎందుకంటే చేసేది ఏం లేదు. ఒక గబుక్కున ఏదో ఒక అబ్బాయికి కాల్ యాక్సిడెంట్ అయింది, బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇలా జరగాలి కాబట్టి జరిగిందేమో అని చెప్పి సైలెంట్గా ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలం. సో అదనమాట. సో మనం ఇక్కడ ఈ కలియుగంలో మనం ప్రధాన కార్యకర్తలుగా, అంటే మంచిని పెంచే ఒక గొప్ప కార్యకర్తలుగా ధ్యానం చేస్తాం.